వెల్కమ్ డియర్ స్టూడెంట్స్. ఈ వీడియోలో హాన్స్ ఐన్సిక్ అతని యొక్క రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ పర్సనాలిటీ థియరీ ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ చేసి మనకు అద్భుతమైనటువంటి థియరీని అందించాడో ఒకసారి చూద్దాం. హాన్స్ ఐన్సిక్ జనరల్గా ఆయన యొక్క థియరీ దేని మీద బేస్ చేసుకునేదంటే బయాలజికల్ ఫ్యాక్టర్స్, అంటే మన బాడీలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్, అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఒకటి, రెండవది వచ్చి సెరిబ్రల్ కార్టెక్స్ అని ఒకటి ఉంటుంది, అంటే బ్రెయిన్ యొక్క అవుటర్ లేయర్ అంటే బయట ఉండే పొర అనమాట, పొరలు. ఇవి మనిషిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, థింకింగ్, ఇమీడియట్ డెసిషన్స్, ఇమీడియట్ రియాక్షన్స్, అంటే ఫిజికల్ రియాక్షన్స్ అన్నీ కూడా ఎలా జరుగుతుంటాయి అంటే బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ కూడా ఈ సెరిబ్రల్ కార్టెక్స్ అనేటువంటి దాని ద్వారా రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇది వచ్చి నర్వస్ సిస్టమ్. ఈ రెండు సిస్టమ్స్ అంటే బయాలజికల్ ప్రీ డిస్పోజిషన్స్ అంటారు వీటిని. ఈ రెండు కూడా మన యొక్క లెర్నింగ్ని అండ్ ఎబిలిటీ టు నాట్ ఓన్లీ ఎబిలిటీ టు లర్న్ బట్ ఆల్సో అడాప్ట్ టు ది ఎన్విరాన్మెంట్కి ఏ విధంగా మనం రియాక్ట్ అవుతాము అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఎన్విరాన్మెంట్లో మనిషి ఏ విధంగా రియాక్ట్ అవుతుంటాడు, జనరల్గా లర్నింగ్ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఈ రెండింటిని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్తాడు. ఒకటేమో అటానమిక్ నర్వస్ సిస్టమ్, రెండు వచ్చి సెరెబ్రల్ కార్టెక్స్ బట్టి ఉంటుంది. అవి డిఫరెంట్. ఇతను ఒక సైకియాట్రిస్ట్ దగ్గర పనిచేస్తున్నాడు, లండన్లో పనిచేస్తూ ఉండగా చాలామంది దగ్గర జనరల్గా సైకాలజిస్టులు ఏం చేస్తారంటే క్వశ్చనర్స్ ఇస్తారు. ఆ క్వశ్చనర్స్ ఇచ్చి ఆన్సర్స్ తీసుకున్నప్పుడు అందులో డిఫరెంట్ ఆన్సర్స్ 3 టైప్స్లో కనిపించాయి ఆయనకి. 3 డైమెన్షన్స్ లేదా 3 ట్రైట్స్ అని అనొచ్చు. ఐన్సిక్ 3గా డివైడ్ చేసి దీన్ని ఫ్యాక్టర్ అనాలిసిస్ అంటారు, లేదా ట్రైట్ ఆర్ డైమెన్షన్స్ అంటారు. అవి ఏంటంటే 3 రకాలు. ఫస్ట్ది వచ్చి ఇంట్రోవర్షన్ అండ్ ఎక్స్ట్రావర్షన్, రెండవది వచ్చి న్యూరోటిసిజం అండ్ ఆర్ స్టెబిలిటీ, మూడవది వచ్చి సైకోటిసిజం అండ్ నార్మాలిటీ. ఈ మూడుగా డివైడ్ చేశాడు పర్సనాలిటీ యొక్క ట్రైట్స్ని లేదా డైమెన్షన్స్ని. ఇది వెరీ జైగాంటిక్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ అండ్ రెలవెంట్ ఆల్సో, ప్రాక్టికల్ అండ్ రెలవెంట్. ఏ విధంగా చెబుదాం. ఇంట్రోవర్షన్ అండ్ ఎక్స్ట్రోవర్షన్ అంటే ఇంట్రోవర్షన్ అనేవాళ్ళు ఎక్స్ట్రోవర్షన్ చూద్దాం ఫస్ట్, ఎందుకంటే పాజిటివ్ కాబట్టి. ఎక్స్ట్రోవర్ట్గా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఎక్స్ట్రోవర్షన్ స్వభావం ఉండే వాళ్ళని ఎక్స్ట్రోవర్ట్ అంటాం. అతను ఓపెన్ మైండెడ్గా ఉంటాడు, ఏ విషయమైనా సరే క్లియర్గా మాట్లాడేస్తాడు, చెప్పేస్తాడు ఇతరులకి, దాచుకోడు. లోపల సఫరింగ్ అనేది అది ఉండదు. అండ్ ఆప్టిమిస్టిక్గా ఉంటాడు. స్టిములస్, ఎప్పుడో ఒక స్టిములస్కి ఇమీడియట్గా రియాక్ట్ అవుతాడు. ఆ డైనమిజం ఉంటుంది. లైఫ్లో అన్నీ కూడా థ్రిల్స్ అనుభవిస్తాడు అతను. ఆ రిస్క్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటాడు. ఎక్స్ట్రోవర్ట్, దాన్ని ఎక్స్ట్రోవర్షన్ అంటారు. ఇలాంటి క్వాలిటీ టైప్ ఆఫ్ పర్సనాలిటీని ఎక్స్ట్రోవర్షన్ టైప్. దాంట్లో ఇంకొక విభాగం ఏంటంటే అది ఇంట్రోవర్ట్ అనేవాడు చాలా లోపలనే కన్సీల్డ్ హిడెన్ పర్సనాలిటీ అది ఈ ఇంట్రోవర్షన్ అనేది. ఆ ఇంట్రోవర్షన్ క్వాలిటీ ఉండేవాడిని ఇంట్రోవర్ట్ అంటాం. అతను ఎప్పుడు కూడా పెసిమిస్టిక్గా ఉంటాడు, ఎందుకంటే బయటపడ్డు, ఏ విషయాన్ని బయటకు చెప్పుకోడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. ఒక స్టూడెంట్ చదువుతున్నాడు, 10th పాస్ అయినాడు. ఇంటర్మీడియట్లో సైన్స్ చదవాలన్నా, ఎంపీసీ బైపీసీనా లేకపోతే ఆర్ట్సా కామర్సా అని అనుకున్నాం. ఈ చాయిస్లో ఈ అబ్బాయికి ఒక డెసిషన్ ఉంటుంది. నాకు ఆర్ట్స్ ఇష్టం లేదు, నేను కామర్స్కి వెళ్ళాలనుకున్నాను. సైన్స్ కూడా ఇష్టం లేదు, కామర్స్ వెళ్తాను. కామర్స్ అండ్ అకౌంటెన్సీ, CA చార్టెడ్ అకౌంటెంట్ చేయాలనుకుంటున్నాను, ఆ కోర్సుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఓపెన్గా చెప్పేశాడు పేరెంట్స్కి. వాళ్ళు ఏమంటున్నారు, నన్ను ఇంజనీరింగే చదవాలి, చదువు అంటే ఇంజనీరింగ్ అన్నా, ఇంజనీరింగ్ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేం లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటే కదా అంటే వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి అదే చెప్తారు. అప్పుడు వీడు నన్ను దానికి మించినట్టు చాలా ఉన్నాయి, దాంతో సమానమైనట్టు చాలా ఉన్నాయి డాడీ, లేదు అమ్మ నేను కామర్స్ అకౌంటెన్సీ ఇవి చదివి చార్టెడ్ అకౌంటెన్సీ తీసుకోవాలనుకుంటున్నాను అని ఓపెన్గా చెప్పేస్తాడు. ఒక ఆప్టిమిస్టిక్ టెండెన్సీలో ఉంటాడు, ఒక ఛాలెంజ్ తీసుకుంటాడు లైఫ్ని. ఎగ్జాంపుల్ మీకు. ఇంట్రోవర్ట్ అలా కాదు, వాడికి ఏదో ఉంటుంది మనసులో కోరిక, కానీ అమ్మ నాన్న ఇదే సిచ్యువేషన్ అనుకుందాం ఎగ్జాంపుల్.
సైన్స్ అండ్ టెక్నాలజీ కదా నేను చదవాలా, 10th పాస్ అయితే ఇంక ఏమీ లేవు, మీకు అన్నీ కూడా వేస్టే, నన్ను చెత్తబుట్లో పారేయవచ్చు ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగే చదవాలి, అదే నన్ను చదువు అంటే అని అన్నాడు అనుకో. అలాగా నాన్న, సరే అలాగే అంటాడు, కొట్టేస్తాడు. ఉలవలు తింటావు గంగెద్దా అంటే తింటాను, ఆ టైప్ అన్నమాట. అతను ఎప్పుడు మూడీగా ఉంటాడు, ఏ విషయాన్ని బయట పెట్టలేడు, హిడ్డన్గా ఉంటాడు, కన్సీల్డ్ క్యారెక్టర్గా ఉంటుంది. దానివల్ల అతను పెసిమిస్ట్గా కూడా మారే అవకాశం ఉంది. పోతే ఇక్కడ బయాలజికల్ ఫ్యాక్టర్ అన్నాం కదా, అదేంటంటే ఐన్స్టీన్ చెప్పింది, బయాలజికల్ అంటే మన సెరెబ్రల్ కార్టెక్స్లో అరౌజల్స్ అనేది జరుగుతుంది. అంటే రియాక్షన్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అరౌజల్స్ ఉంటుంది. ఈ అరౌజల్ అనేది మన సెరెబ్రల్ కార్టెక్స్లో అరౌజల్ యొక్క లెవెల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునేది, సప్రెస్ అయ్యేది ఎలాంటి ఉంటుంది. ఇంట్రోవర్ట్గా ఉండే వాళ్ళకి ఇవి జరుగుతుంటాయి. సో అక్కడ ఆ ఇంట్రోవర్ట్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అరౌజల్స్, హై లెవెల్ అరౌజల్స్ అనేది ఉండదు. ఈ ఎక్స్ట్రోవర్ట్ అనేవాడికి, ఎక్స్ట్రోవర్ట్కి ఎప్పుడు కూడా అండర్ అరౌజల్ సిస్టమ్ అంటారు. అంటే అరౌజల్స్ ఇమీడియట్గా బ్రెయిన్లో లేదా నర్వస్ సిస్టమ్ ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా రియాక్షన్ జరిగేది మితంగా ఉంటుంది. అందువల్ల అతను బ్యాలెన్స్డ్గా ఉంటాడు, ఆప్టిమిస్టిక్గా ఉంటాడు, ఒక ఛాలెంజింగ్గా ఉంటాడు, సోషియబుల్గా ఉంటాడు. బట్ ఇంట్రోవర్ట్ అనేవాడికి ఈ అరౌజల్ సిస్టమ్ ఓవర్గా ఉంటుంది, ఇమీడియట్ ఓవర్ అరౌజల్, దాన్ని ఓవర్ అరౌజల్ అంటారు. అంటే బయాలజికల్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మనిషి యొక్క క్యారెక్టర్ లేదా పర్సనాలిటీ మీద అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఎవరిది? హైన్స్విక్. సో ఇతని యొక్క సెన్సేషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ అన్నీ కూడా సప్రెస్డ్గా ఉంటాయి, ఎందుకంటే హై లెవెల్ అరౌజల్ సిస్టమ్ ఆఫ్ ది సెరెబ్రల్ కార్టెక్స్ అనేది. సో ఎక్స్ట్రోవర్ట్ అనేటువంటి వ్యక్తి ఒక టైపు పర్సనాలిటీ, ఇంట్రోవర్ట్ అనేవాడు అదొక టైప్. అంటే ఎక్స్ట్రోవర్షన్ అండ్ ఇంట్రోవర్షన్ అనేది ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ, ఒక డైమెన్షన్ అని చెప్తాడు. ఆ సెకండ్ కేటగిరీ ఏంటంటే న్యూరోటిసిజం అండ్ స్టెబిలిటీ. ఏంటి న్యూరోసిజం అండ్ స్టెబిలిటీ అని అంటే, న్యూరోటిసిజం అంటే ఇది న్యూరోసిస్, ఒక నర్వస్ సిస్టమ్, ఒక అంటే టెన్షను, వర్రీసు, యాంగ్జైటీ, ఫియరు, ఫోబియో ఇవన్నీ ఆవహించేస్తుంటాయి అనవసరంగా. నేచురల్గా ఒకసారి వస్తుంటుంది, అనవసరంగా కూడా ఒకసారి వస్తుంటుంది. వాటికి వీల్డైపోతాడు మనిషి. ఎవడు? ఈ న్యూరోసిస్ ఉన్నవాడు. దాన్ని న్యూరోటిసిజం అని అంటారు. స్టేబుల్గా ఉండడు, అన్స్టేబుల్గా ఉంటాడు మనిషి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక వ్యక్తి హెల్త్ బాగాలేదు, అతనికి జనరల్గా మెంటల్గా కూడా అతను వీక్ కొంచెం. ఒక జాబ్కి వెళ్ళినాడు, జాబ్లో పనిచేస్తున్నాడు. అతనికి ఒక రెసిడెన్స్ కూడా ఇచ్చారు, ఒక అపార్ట్మెంట్లో ఒక చిన్న గది ఇచ్చారు. అక్కడి నుంచి డ్యూటీకి వెళ్ళేసి వస్తున్నాడు. డ్యూటీలో జాబ్లో కొన్ని రకరకాల టెన్షన్స్, టైట్ షెడ్యూల్స్ అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. టైం షెడ్యూల్స్ ఎక్కువగా ఉంది, వర్కింగ్ అవర్స్, అంతకాలం నేను చేయగలనా చేయలేనేమో అనేటువంటి యాంగ్జైటీ, టెన్షను. ఇంటికి వస్తే హౌస్ చూస్తే బాగా బంధించేసి, ఇతను ఇంటికాడ తన రెసిడెన్స్లో చాలా ఫ్రీగా బొరాడ్ హౌస్లో ఉన్నాడు. ఇక్కడ చూస్తే చాలా టైట్గా ఇరికించేసినట్టు, ఒక బోన్లో ఉన్నట్టుగా ఉంది. ఒక విధమైన టెన్షను, అనీజీనెస్, అతనికి యాంగ్జైటీ, వర్రీ, వాటికి బలిపోయి ఆడ ఉండలేక ఇమీడియట్గా, అంటే దాన్ని సర్వే కాలే కోపింగ్ కెపాసిటీ ఉండదు ఇతనికి. ఒక న్యూరోసిస్ అంటారు, ఒక నర్వస్ వీక్నెస్ లాంటిది అది. అది అన్నాడు వాడు. హైన్స్విక్ ఏం చెప్పాడంటే, అటానమిక్ నర్వస్ సిస్టమ్ యొక్క ప్రభావము అంటే మన బయాలజికల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మన యొక్క పర్సనాలిటీ మీద అంటే చాలా కరెక్ట్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ ఇది. అండ్ మన సెరిబ్రల్ కాంటెక్స్ యొక్క పొరలు ఉంటాయి, ఆ పొరల యొక్క రియాక్షన్ అరౌజల్స్ని బట్టి ఉంటుంది అని అన్నాడు. ఎగ్జాక్ట్లీ రైట్. ఇక్కడ న్యూరోటిసిజం ఉన్న వ్యక్తి టెన్షన్స్, వరీస్ బలైపోతుంటాడు. ఆ టెన్షన్ భరించలేక, ఆ పీస్ ఆఫ్ మైండ్ లేక అతను జాబ్ వదిలేసి వచ్చేస్తాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి. సో మైండ్ ఎప్పుడు కూడా స్టేబుల్గా కంట్రోలింగ్ కెపాసిటీ అనేది ఉండాలి. అది దేని మీద ఆధారపడుతుందని అంటే, ఇతను చెప్పడము
ఈ ఎన్విరాన్మెంటల్ ఇక్కడేంటి జరిగింది ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్లో ఆ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే ఎన్విరాన్మెంట్, వర్క్ ప్లేస్ బాగాలేదు అతనికి ఇచ్చినటువంటి రెసిడెన్స్ బాగాలేదు. అది ఎన్విరాన్మెంట్. అడాప్ట్ కాలేకపోయినాడు ఆ ఎన్విరాన్మెంట్కి. అది అంటే దేనివల్ల అడాప్ట్ కాలేకపోయాడు అని అంటే అతని యొక్క నర్వస్ సిస్టమ్ అండ్ ఆ సెరిబ్రల్ కార్టెక్స్ యొక్క అరౌజల్ లెవెల్ ఆఫ్ అరౌజల్ అనేది విపరీతంగా ఉండడం వల్ల ఏమైందంటే ఇక్కడ న్యూరోటిసిజం అనేటువంటి పర్సనాలిటీ డైమెన్షన్ బయటపడింది అతని ద్వారా. సో స్టేబిలిటీకి ఆపోజిట్ అనమాట ఇది. ఆ న్యూరోటిసిజం ఉన్న వ్యక్తి స్టేబుల్గా ఉండలేడు, అన్స్టేబుల్గా ఉంటాడు, మనసు స్థిమితం కూడా ఉండదు. ఇదొక టైప్ అని అన్నాడు, సెకండ్ డైమెన్షన్. థర్డ్ డైమెన్షన్ వచ్చి సైకోటిసిజం. ఇది కొంచెం డిఫరెన్స్. సైకోటిసిజం అంటే నార్మల్సీకి ఆపోజిట్ అనమాట. నార్మల్ బిహేవియరు, నార్మల్ క్యారెక్టరు, నార్మల్ పర్సనాలిటీ ట్రైట్ కాకుండా కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది. అంటే చాలా ఎమోషనల్, ఇంపల్సివ్గా ఉండడము అండ్ కొంచెం ఎక్సెంట్రిక్గా ఉండడము, లోన్లీనెస్ని ఎక్కువగా ఇష్టపడము, అగ్రెసివ్. మనం చిన్న మాట అన్నా టెంప్ట్ అయిపోతాడు. ఒక అబ్బాయి మదర్ లేదు, మదర్ హ్యాస్ లెఫ్ట్, అతను వదిలేసింది, వేరే చోటుకి వెళ్ళి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇతను ఫాదర్ దగ్గర ఉన్నాడు. ఆ చైల్డ్హుడ్ ట్రామా అతని మీద పడింది, ఆ అబ్బాయి మీద, చదువుకునే అబ్బాయి 10th క్లాస్. అతని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఎలా ఉందంటే నా అబ్జర్వ్ చేసింది, అతని సైకోటిక్ అనమాట. అతను సైకోసిస్ అంటారు చూడు, అది అలాంటి గుణం, అలాంటి దాన్ని సైకోసిస్ లేదా సైకోటిసిజం అంటాం. వీటితో ఒక సైకోటిక్గా మారిపోయి ఏమైనా మాట్లాడితే చాలు వాళ్ళ ఫాదర్ ఏం మంచి చెప్పినా కూడా సరే అలాగే ఓ అంటాడు. చిరాకు పడతాడు, ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది, ఇంపల్సివ్ ఎక్కువగా ఉంటుంది, అగ్రెషన్, ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంటాడు. అండ్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దట్ ఫెలో. ఒక రెబలియస్ నేచర్ ప్రతిదానికి. అంటే ఆ చైల్డ్హుడ్ ట్రామా అనేది అతను ఇలాంటి రకరకాల భావాల్ని, కోపం, ఉద్రేకాన్ని, ఒక రెబలియస్ నేచరు, లేదు ఒంటరితనాన్ని ఇష్టపడడం, చాలా ఇంపల్సివ్, ఎమోషనల్గా ఉండడం. సో దీన్ని సైకోటిసిజం అంటారు. ఇదొక టైప్ ఆఫ్ పర్సనాలిటీ, థర్డ్ టైప్ అని అంటాడు. ఇవన్నీ కూడా దేన్ని బేస్ చేసుకొని ఉంటున్నాయంటే రెండిటి బేస్ చేసుకొని ఉంటున్నాయి. ఒకటి ఈ నర్వస్ సిస్టమ్ మన బాడీలో ఉన్నటువంటి అటానమిక్ నర్వస్ సిస్టమ్ అనేది, రెండోది అది సెరిబ్రల్ కార్టెక్స్ సిస్టమ్. అది దాంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అరౌజల్ని బట్టి మనిషిలో కలిగేటువంటి ఆలోచనలు, ప్రవర్తనలో రకరకాల మార్పులు ఉంటాయి. ఒకరు ఇంట్రోవర్ట్గా ఉంటాడు, ఇంకొకడు ఎక్స్ట్రోవర్ట్గా ఉండొచ్చు, ఇంకొకడు న్యూరోటిసిజం అంటే న్యూరోసిస్, ఇంకొక కొంతమంది గ్రూప్ ఆఫ్ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయంటే డైమెన్షన్స్ లేదా పర్సనాలిటీ టైప్స్, ట్రైట్స్. సైకోటిసిజం ఎమోషనల్గా ఉండడం. సో ఈ బయలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఈ ఎన్విరాన్మెంట్కి, బయలాజికల్ ఫ్యాక్టర్స్కి మధ్య ఒక ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది అన్నాడు. దీన్ని ఇంటరాక్షనిస్ట్ అప్రోచ్ అంటారు. సో బయలాజికల్ ప్రీ డిస్పోజిషన్స్ అంటే ఈ చెప్పిన నర్వస్ సిస్టమ్ అండ్ సెరిబ్రల్ కార్టెక్స్ సిస్టంలో ఉండేటువంటి రియాక్షన్స్, అరౌజల్స్, దానికి తోడు ఎన్విరాన్మెంట్, ఈ రెండు యొక్క ఇంటరాక్షన్ అప్రోచ్లో మనిషి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్, పర్సనాలిటీస్ని ఫ్రేమ్ చేసుకుంటుంటారు. అందులో 3 రకాలు ఉన్నారు. ఒకటి వచ్చి ఇంట్రోవర్షన్ అండ్ ఎక్స్ట్రోవర్షన్ టైప్ ఒకటి డైమెన్షను, రెండోది వచ్చి న్యూరోటిసిజం అండ్ స్టెబిలిటీ అనేది ఒక డైమెన్షన్, సైకోటిసిజం అనేది 3వ రకమైనటువంటి ఆ డైమెన్షన్ అంటాడు. సో దిస్ ఈస్ హాన్స్ ఐన్సిక్ research experiment, very excellent experiment on the theory of personality. ఇది ప్రాక్టికబుల్ అండ్ మోస్ట్ రెలవెంట్ ఆల్సో. ఎందుకంటే బాడీలో మనిషి యొక్క ఫిజికల్ అంటే ఆ బయలాజికల్ ఫ్యాక్టర్స్, దీన్ని అతను ఏమన్నాడంటే బయలాజికల్ ప్రీ డిస్పోజిషన్స్ అని అంటాడు. అండ్ ప్లస్ ఎన్విరాన్మెంట్, ఈ రెండింటి మధ్య ఒక ఇంటరాక్షన్ బట్టి ఫ్రేమ్ అవుతుంది అనేది సారాంశం. ఏది ఫ్రేమ్ అవుతుంది? పర్సనాలిటీ ట్రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంప్రెస్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.